తెలంగాణ రాజధాని హైదరాబాద్లో భారీ పేలుడు సంభవించింది. రాజేంద్ర నగర్లోని ప్రముఖ కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 6గురి పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. రాజేంద్ర నగర్ గగన్ పహాండ్ ప్రాంతంలోనే కరాచీ బేకరీలో కార్మికులు పనుల్లో మునిగి ఉండగా ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు కిచెన్ మొత్తం వ్యాపించాయి. దీంతో కిచెన్లో పనిచేసే 15 మంది గాయపడ్డారు. వీరిలో 6గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గ్యాస్ పేలుడు దాటికి బేకరీ చుట్టుపక్కల ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. భారీ శబ్దంతో గ్యాస్ పేలడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అలాగే పేలుడు జరిగిన కరాచీ బేకరీలో ఉన్నవారు కూడా భయంతో బయటకైతే పరుగులు తీశారు. అయితే ఇక గ్యాస్ పేలుడులో గాయపడ్డ కార్మికుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనని సమాచారం. మంటల్లో చిక్కుకొని గాయపడ్డ వారిని బేకరీ యాజమాన్యం దగ్గరలో నుంచి హాస్పిటల్లోకి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి చేశారు. అలాగే పోలీసు అధికారులు కూడా ప్రమాదం జరిగిన బేకరీని పరిశీలించారు. కరాచీ బేకరీ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి గారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడ్డ వారి వివరాలు తెలియాల్సి ఉంది అని చెప్తున్నారండి. చూశారు కండి, మొత్తం మీదుగా బేకరీలోనైతే గ్యాస్ సిలిండర్ పేలడంతో దాదాపుగా 15 మందికి తీవ్ర గాయాలు అయితే అయ్యాయి. అయితే 6గురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం.